నమస్తే, వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ యూ. నేను మీ రాజేష్. సో ఇప్పుడు దేశంలో ఉన్నటువంటి అనిమల్ లవర్స్ అందరూ కూడా రోడ్లెక్కి మరి నిరసిస్తున్నారు సుప్రీంకోర్టు జడ్జిమెంట్కి సంబంధించి. సో ఇప్పుడు ఢిల్లీలో ఏ ఒక్క వీధి కుక్క కూడా స్ట్రీట్స్ మీద ఉండడానికి లేదు, స్ట్రే డాగ్స్ అనేది సుప్రీంకోర్టు యొక్క తీర్పు. అంటే వాటన్నిటిని కూడా రీలొకేట్ చేయాలి, రోడ్ల మీద తిరగొద్దు అని. అంటే వాటిపైన శత్రుత్వం పెంచేలాగా తీర్పు కనిపిస్తోంది. మరోవైపు ఖచ్చితంగా అంటే ఒక రకంగా చెప్పాలంటే మానవత్వం ఉన్నటువంటి మానవులందరూ కూడా ఇవాళ ఈ తీర్పుని పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. అంటే ఒక రకంగా అవి మూగజీవాలు, వాటి రోదన చెప్పుకోలేవు, కనీసం వాటి రైట్స్ కోసం అది మాట్లాడుకునే పరిస్థితి కూడా ఉండదు. సో ఇటువంటి నేపథ్యంలో చాలామంది ప్రకృతి ప్రేమికులు కానీ లేకుంటే బాధ్యత గలటువంటి సిటిజన్స్ అందరూ కూడా ఇవాళ రోడ్లెక్కి ఢిల్లీ నగరమే కాదు దేశంలో ఉన్నటువంటి చాలా నగరాల్లో ఇవాళ వాటి గొంతుకగా వీళ్ళందరూ కూడా ఇవాళ నిరసన తెలుపుతున్నటువంటి నేపథ్యం. మరోవైపు అతిపెద్ద క్యాంపెయిన్ కూడా తెరలేపుతున్నారు. వీళ్ళందరూ కూడా మెయిల్స్ చేస్తూ కూడా సుప్రీంకోర్టు తీర్పుకి కొంత ఖండిస్తూ అపోజ్ చేస్తున్నటువంటి నేపథ్యం. సో అసలు సుప్రీంకోర్టు తీర్పు ఏం చెప్తోంది, ఎందుకు వీళ్ళ నిరసన కొనసాగుతోంది? సో తాజాగా హైదరాబాద్లో కూడా చాలామంది ఇదే తీర్పుకు వ్యతిరేకంగా నిరసించినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం మనతో పాటు ఆ బాధ్యతలో కొంత కీలక ముందడుగుగా ఉంటూ స్ట్రే డాగ్స్ని రెస్క్యూ చేస్తున్నటువంటి, వరుసగా తన బాధ్యతను చాటుకుంటున్నటువంటి సంజీవ్ నాగ్ మనతో పాటు జాయిన్ అవుతున్నారు. మాట్లాడదాం. సంజీవ్ గారు నమస్తే. నమస్తే సార్. అసలు ఈ స్ట్రే డాగ్స్ వ్యవహారం ఏంటి, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏంటి అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ముందుకొచ్చి ఈ ఇంపార్టెంట్ టాపిక్ పైన డిస్కషన్ అరేంజ్ చేస్తామంటున్నారు కదా. దిస్ ఇస్ అ వెరీ గుడ్ ఇనిషియేటివ్ సార్, అండ్ విచ్ ఇస్ మోస్ట్ నీడెడ్. దానికి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మీకు. నా పేరు సంజీవ్ నాగ్ అండి. నేను 2018 వరకు యాజ్ అన్ ఐటీ ప్రొఫెషనల్ వివిధ సంస్థల్లో పనిచేశాను. వన్ ఆఫ్ దెమ్ ఇస్ డెల్ ఇంటర్నేషనల్. తర్వాత నేను 2018లో రిజైన్ చేసి ఫుల్ టైం యానిమల్స్ కోసం వర్క్ చేయడం మొదలు పెట్టాను. ఎందుకంటే నేను డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ లో పనిచేసినప్పుడు యాజ్ అ సిఎస్ఆర్ యాక్టివిటీ వీ హ్యావ్ విజిటెడ్ అ లాట్ ఆఫ్ charity organizations which were essentially working for humans. ఆర్ఫనేజెస్ కానీ, ఓల్డ్ ఏజ్ హోమ్స్ కానీ, ఇలాంటి డిఫరెంట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటూ డిఫరెంట్ సోషల్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బాధ్యతగా చాలా మంది ముందుకొచ్చి వర్క్ చేయడంతో పాటు నాకేమనిపించిందంటే యానిమల్స్ కి హ్యూమన్స్ కి గ్యాప్ వచ్చింది అండ్ యానిమల్స్ కోసం పనిచేసే వాళ్ళు తక్కువ. ఫర్ ఎగ్జాంపుల్, యానిమల్స్ ఒక రోడ్ యాక్సిడెంట్ లో ఒక యానిమల్ ఇంకా హ్యూమన్ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. నో మ్యాటర్ హూ ఇస్ అట్ ఫాల్ట్, ఒక మనిషికి 108 అంబులెన్స్ వస్తుంది. కానీ అదే యాక్సిడెంట్ లో ఒక యానిమల్ ఇన్వాల్వ్ అయితే ఆ యానిమల్ కి ఎట్లాంటి అంబులెన్స్ సర్వీస్ లేదు. అండ్ ఇది మన దేశానికి పట్టిన దుస్థితి. ఇది నేను గమనించి, అంతేగాని ఏ రకమైన పక్షవాతం లేదు సార్. నాకు ఏ జీవైనా సరే, ఒక మనిషి అయినా సరే, ఒక ఆడపిల్ల అయినా సరే, ఒక చిన్న పిల్లోడైనా సరే, ఎవరైనా సరే వాళ్ళకి అవసరం ఉంటే మనం చెయ్యాలి అంతే. మనకి స్తోమత ఉంది, తహత ఉంది, మనకి హ్యుమానిటీ ఉందంటే దాన్ని చాటి చెప్పుకునే ఆస్కారం ఉన్నప్పుడు చెయ్యాలి. నో క్వశ్చన్స్ ఆస్క్డ్. అందుకోసమే నేను 2018 నుంచి యానిమల్స్ కోసం వర్క్ చేయడం మొదలు పెట్టాను. ఎందుకంటే దెర్ ఆర్ సో వెరీ ఫ్యూ ఆర్గనైజేషన్స్, చాలా తక్కువ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. నాకంటూ ఇప్పుడు ఒక ఆర్గనైజేషన్ లేదు, కానీ నా స్వతహాగా మా ఇంట్లో నా పార్కింగ్ ఏరియాలో ఆల్మోస్ట్ 40 డాగ్స్ వరకు నేను సర్వీస్ ఇస్తున్నాను సార్. ఆల్మోస్ట్ డజన్ క్యాట్స్ కి నేను సర్వీస్ ఇస్తున్నాను. ఇవన్నీ కూడా రోడ్ల పైన యాక్సిడెంట్స్ అయ్యి వచ్చాయి. ఇవన్నీ కూడా డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద సిటీ నుంచి ఏదో ఒక దుస్థితిలోంచి బయటకు వచ్చాయి. దీంట్లో కొన్ని బ్రీడ్ డాగ్స్ కూడా ఉన్నాయి. దురదృష్టవశాత్తు ఎక్స్పెన్సివ్ బ్రీడ్స్ ఎట్లాంటివి అంటే మన సెయింట్ బర్నార్డ్, జర్మన్ షెపర్డ్, సిడ్జూస్, బీగిల్స్, ఇట్లాంటి డిఫరెంట్ దేశవాళీ కాని బ్రీడ్స్ ఉన్నాయి. ఇతర దేశాల బ్రీడ్స్ కూడా నేను రెస్క్యూ చేశాను. ఇది కూడా ఒక ప్రాబ్లమే. మన దేశం కుక్కని మనం కాపాడుకోకపోతే ఇంకెవరు కాపాడుకుంటారు అనేది నా క్వశ్చన్. ప్రతి ఒక్కరు ఎవరైతే దేశం కోసం మాట్లాడతారో, పేట్రియాటిజం కోసం మాట్లాడతారో, జై హింద్ అంటారో, వందే మాత్రం అంటారో, వీళ్ళందరికి కూడా నేను చెప్పేది ఒకటే, మన దేశం కుక్కలు మనం కాపాడుకోకపోతే వేరే ఏ దేశపోడు వచ్చి కాపాడాడు. అండ్ కుక్క అనేది ఒక వన్ ఆఫ్ ద ఇట్ ఈస్ సైంటిఫికలీ ప్రూవెన్ ద మోస్ట్ లాయల్ కంపానియన్ ఫర్ హ్యూమన్. ఇది ఇప్పటి నుంచి కాదు, 30,000 మోర్ దెన్ 30,000 ఇయర్స్ నుంచి వస్తున్న ఆనవాయితీ ఇది, సంస్కృతి ఇది. హ్యూమన్ ఎప్పుడో యానిమల్ ని దగ్గర తీశాడు. వాళ్ళు కూడా ఆ రెస్పెక్ట్ పెట్టుకొని మనకు చాలా రకాలుగా చాలా
విషయాల్లో హెల్ప్ చేస్తున్నారు. మనము స్ట్రే డాగ్ అని ఏదైతే అంటున్నామో ఇది ఒకప్పుడు పెంపుడు కుక్కనే. ఏ స్ట్రే డాగ్ అయితే మనం అంటున్నామో ఇది ఒకప్పుడు ఇండియాలో పెంపుడు కుక్కనే. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒక 10 ఇయర్స్, 15 ఇయర్స్, 20 ఇయర్స్ మనం బ్యాక్ వెళ్తే మనకి ఇంత సమస్య లేదు. ఎందుకంటే అప్పుడు పాపులేషన్ కూడా ఇంత లేదు. సిటీస్ కూడా ఇలా ఎక్స్పాన్షన్ కాలేదు. హోటల్స్ కూడా ఇలాంటి ఎక్స్పాన్షన్ కాలేదు. ఎన్నో ఒకదానికి క్యాటలిస్టిక్ ఎఫెక్ట్ లాగా, చైన్ రియాక్షన్ లాగా వీళ్ళ పాపులేషన్ కూడా హ్యూమన్ పాపులేషన్ తో పాటు అలాగే పెరిగింది. దానివల్ల ఈ రోజు మనకి యానిమల్స్, డాగ్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇంకొకటి నేను సూటిగా చెప్పాలంటే ఇట్ ఈస్ అ కలెక్టివ్ ఫెయిలియర్ ఆఫ్ హ్యూమన్స్ అండ్ గవర్నమెంట్ సిస్టమ్స్. మనకి ఏబిసి రూల్స్ ఉన్నాయి సార్. యానిమల్ బర్త్ కంట్రోల్ రూల్స్ ఉన్నాయి. దాంట్లో క్లియర్ గా ఏం మెన్షన్ చేసిందంటే మున్సిపల్ అథారిటీస్ ప్రాపర్ గా ఫంక్షనింగ్ చేస్తూ వాళ్ళ మున్సిపాలిటీలో ఉన్న డాగ్స్ ని క్యాచ్ చేసి తీసుకెళ్లి బర్త్ కంట్రోల్ ఆపరేషన్ చేసి మళ్ళీ వాటి ఏరియాలోనే వదలాలి. ఇది సక్రమంగా జరిగితే మనకి ఈ రోజు 50% డాగ్ పాపులేషన్ తక్కువ ఉండేది. ఎస్, ఏదన్నా కొంచెం బ్యాలెన్స్ అవుట్ అయింది అంటే అది ప్రాబ్లమే, నేను కూడా ఒప్పుకుంటాను. దట్ దేర్ ఈస్ అ డాగ్ ప్రాబ్లమ్ ఆన్ ద స్ట్రీట్, బట్ ద డాగ్స్ themselves are did not invite this problem for themselves. ఇది హ్యూమన్ క్రియేటెడ్ ప్రాబ్లం. కాదు ఇప్పుడు మీరన్నారు లాయల్టీకి చాలా మనకి హ్యూమన్ కి క్యాంపెయిన్ డాగ్స్ అని, కానీ అటువంటి లాయల్టీకి క్యాంపెయిన్ ఉన్నటువంటి డాగ్ ని మనం ఎందుకు రోడ్ల మీద ఉన్నటువంటి వాటిని శత్రువులుగా మార్చుకుంటున్నాం? ఎక్కడ లోపం ఉందంటే ఇప్పుడు వాటన్నిటిని కూడా రీలొకేట్ చేయాలని సుప్రీంకోర్టు లాంటి వాళ్ళే, సుప్రీంకోర్టులే జడ్జిమెంట్లు ఇస్తూ ఉంటే ఇటువంటి తీర్పులను ఏ విధంగా చూడాలి? దీనికి కొంచెం వెనక్కి వెళ్దాం సార్. మన సంస్కృతి, భారత సంస్కృతిలో ఏం నేర్పించారంటే ఫస్ట్ లాస్ట్ ముద్ద కుక్కకి, ఫస్ట్ రొట్టె ఆవుకు అని చెప్పారు. ఇంత మంచి సంస్కృతి ఉన్న దేశం సార్ మనది. ఎక్కడో ఎలా అంటే ఇప్పుడు మన తాతలు ముత్తాతల తర్వాత మా పేరెంట్స్ జనరేషన్ ఏదైతే ఉందో వాళ్ళు జీవితంని కాంకర్ చేసే ప్రాసెస్ లో ఎప్పుడైతే వాళ్ళ స్వస్థలాన్ని, అంటే వాళ్ళ గ్రామాలని, వాళ్ళ స్వస్థలాన్ని వదులుకొని సిటీలలోకి వచ్చారో వాళ్ళ మనుగడ వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. అప్పుడు ఆ యాటిట్యూడ్ వల్ల ఏమైందంటే బయట ఉన్న కుక్కని మర్చిపోయారు, బయట ఉన్న యానిమల్ ని మర్చిపోయారు. కుక్క, పిల్లి, ఆవు, బర్రె, ఇంక్లూడింగ్ బర్డ్స్, వీటిని మనము మర్చిపోయాం. ఎందుకంటే ఈ రోజు నేను ఈ రోజు ఇంటికి అన్నం తెచ్చుకొని తినగలిగానా లేనా అనే పరిస్థితి ఉన్నప్పుడు ఒక యానిమల్ ని మర్చిపోవడం సర్వసాధారణం, సహజం. దీని వల్ల ఏమైతుందంటే సార్, ఒక డాగ్ అనేది ఒక న్యూసెన్స్ లాగా చూడడం మొదలు పెట్టారు. మొదలు పెట్టింది ఏమైతుందంటే నాకు అనవసరం, నాకు రేపు పొద్దున్న లేస్తే ఆఫీస్కి వెళ్ళాలి, నేను రేపు పొద్దున్న లేస్తే మా స్కూల్ కి పిల్లలు తయారు చేసి నేను స్కూల్ కి పంపించాలి, నేను రాషన్ తెచ్చుకోవాలి, నెల తిరిగితే మళ్ళీ నాకు శాలరీ వస్తుందో రాదో తెలియదు. ఇంత కాంపిటేటివ్ వరల్డ్ లో సడన్ గా ఒక యానిమల్ గురించి పట్టించుకోవడం అనేది టఫ్ అయిపోయింది. అండ్ ఇదంతా వరల్డ్ ఎకనామిక్స్ కూడా ఒక కారణం. దీనికి ప్రతి దానికి ఒకదానికి లింక్ ఉన్నది. డాగ్ ఒకటే కారణం కాదు. ఈ రోజు ఏమైందంటే అదొక సంస్కృతి లాగా మారి ప్రతి ఒక్కరు దాన్ని హేట్ చేయకపోయినా సరే ఆ డాగ్ నా ఇంటి ముంగట ఉండద్దు అనే సంస్కృతి తయారైంది. ఈ రోజు మా ఇంటి దగ్గర, మా ఇంటి ముందు తప్ప ఒక 300 ఫ్యామిలీస్ ఉంటాయి సార్ మన కాలనీలో. ప్రతి కాలనీలో యావరేజ్ గా 300 ఫ్యామిలీస్ ఉంటాయి. ఎన్ని డాగ్స్ ఉంటాయి సార్? రఫ్ గా 15 to 20 డాగ్స్ ఉంటాయి అంతే. ఆ 15 to 20 డాగ్స్ కూడా వాళ్ళ ఇంటి, ఇప్పుడు వాటర్ లేదు, ఫర్ ఎగ్జాంపుల్ ఒకప్పుడు లేక్స్ ఉండేవి, బావులు ఉండేవి, వాటర్ లేదు. వాటర్ కోసం వెతుకుతూ ఎవరో ఇంటి ముంగటికి వస్తాయి అవి. వాళ్ళు ఎవరైనా దయచేసి దానికి కొంచెం ఒక ముద్ద అన్నమో ఒక కప్పు నీళ్ళు పోస్తారు. ఆ విశ్వాసానికి అక్కడ అన్నం దొరుకుతుందనే భరోసాతోనే అది అక్కడ కూర్చున్న తర్వాత పక్కన ఇంటి వాళ్ళు, లేకపోతే ఇప్పుడు ఆ ఒక్క ఫ్యామిలీ వర్సెస్ 10-15 ఫ్యామిలీస్ అవుతాయి సార్ ఇవి. వన్ ఫ్యామిలీ హూ ఇస్ షోయింగ్ కంపాషన్ వర్సెస్ 10-15 ఫ్యామిలీస్ అయినప్పుడు ఆ 10-15 ఫ్యామిలీస్ దీన్ని తరిమి కొడతారు. ఇప్పుడు ఆ తరిమి కొట్టిన తర్వాత ఆ డాగ్ ఎక్కడ పోవాలో అర్థం కాక దాన్ని ట్రామా, అది కూడా ట్రామా, ఇట్స్ అన్ ఎమోషనల్ బీయింగ్. మనకి ఈరోజు బాంబ్ స్క్వాడ్స్ లో కానీ, హాస్పిటల్స్ లో కానీ కంపానియన్ డాగ్స్, దేర్ ఆర్ డాగ్స్ దట్ విల్ హెల్ప్ బ్లైండ్ పీపుల్ టు నావిగేట్ ఆన్ ద రోడ్.
వాటికి ఆ మాత్రం ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఉంది కాబట్టి దే ఆర్ ఏబుల్ టు టేక్ ఫిజికలీ ఛాలెంజ్డ్ పీపుల్ టు సూపర్ మార్కెట్స్, హాస్పిటల్స్. దే ఆర్ కేర్ గివింగ్ డాగ్స్. అండ్ ఇది ఓన్లీ నాట్ స్పెసిఫిక్ టు ఆ పర్టికులర్ బ్రీడ్. ఏ డాగ్ నైనా మనము ట్రైన్ చేస్తే దే విల్ పికప్ దట్ ట్రైనింగ్. కొంచెం ట్రేట్స్ ఉంటాయి, కానీ ఇండియన్ డాగ్ ఈజ్ ఆల్సో ఎలిజిబుల్ టు హెల్ప్ యూ ఇన్ దాట్ వే. నేను అది మనస్ఫూర్తిగా చెప్తున్నాను, ఎందుకంటే నా దగ్గర యాజ్ వీ స్పీక్ 30+ ఇండియన్ డాగ్స్ ఉన్నాయి నా దగ్గర. అండ్ ఎంత బాగా ట్రైన్ అవుతాయి. నేను ఏ మూడ్ లో ఇంటికి వచ్చానో అవి పసిగట్టి ఆ ప్రకారమే నడుచుకుంటాయి. వీడి దగ్గర నేను ఇవాళ లాడ్ చేయాలా లేదా అని చూస్తాయి అవి. నేను మూడ్ బాగాలేదనుకోండి, రావు నా దగ్గర, డిస్టర్బ్ చేయవు. అంత ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఉన్న డాగ్స్. సో కమింగ్ బ్యాక్, వాటిపైన రాళ్ళు కొట్టి, ఇప్పుడు దాన్ని ఎలా కొట్టాలి అంటే మనిషికి ఏదో ఒక వెపన్ కావాలి, టూల్ కావాలి. ఆ టూల్ ఏంటంటే రాయి. ఆ చీ అనే వర్డ్ తో ఒక రాయి విసిరి దానికి తాకకపోయినా ఆ డాగ్ కి హ్యూమన్ కి కనెక్షన్ కట్ చేస్తున్నారు, తెలుసో తెలియకో కట్ చేస్తున్నారు. దానివల్ల ఏమైతుందంటే ఈవెన్ సెక్యూరిటీ గార్డ్స్ రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్స్ కి వచ్చినప్పుడు వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు, ఏమని, ఈ డాగ్ ని ఇక్కడ కూర్చొని ఇవ్వద్దు అని. ఇక్కడ కూర్చొని ఇవ్వద్దు అంటే వాడి దగ్గర ఒక స్టిక్ ఉంటుంది, బై డిఫాల్ట్ ఒక స్టిక్ ఉంటుంది. వాడు ప్రపంచంలో ఉన్న టెన్షన్లన్నీ, వాడుకున్నవన్నీ ఆ కుక్క మీద తీసేస్తాడు, ఎందుకంటే ఒక యానిమల్ రిప్రజెంట్ చేసుకోలేదు. ఎప్పుడన్నా సొసైటీలో హైరార్కీ ఆఫ్ ఆపరేషన్ ఉంటుంది సార్. హైరార్కీ ఆఫ్ ఆపరేషన్ అంటే ఒక పిరమిడ్ లాగా తీసుకుంటే బాటమ్ లో యానిమల్స్ ఉంటాయి సార్. ఎందుకంటే యానిమల్స్ ఎప్పుడు తన పడే బాధని, వ్యధని రిప్రజెంట్ చేసుకోలేవు. మనిషి దాన్ని గమనించి మనిషి దాన్ని రిప్రజెంట్ చేయగలుగుతాడే గానీ యానిమల్స్ స్వతహాగా ఏ కేసు పెట్టలేదు. సంజీవ్, ఇక్కడ డాగ్స్ ని రీలొకేట్ చేయాలని సుప్రీంకోర్టు తీర్పు చెప్తుంటే అవి కనుక ఆ తీర్పు ఇంప్లిమెంట్ అవుతాయి అంటే, ఇప్పుడు నిరసనలు తెలపకుండా అది కనుక సుప్రీంకోర్టు మీ వాదనలు పరిగణలో తీసుకోకుండా ఇంప్లిమెంట్ అవుతే ఎకో సిస్టమ్ ఇంబ్యాలెన్స్ అయ్యే అవకాశం లేదా? 100% సార్, 100% అవుతుంది. ఇప్పుడు ఎవరైతే ఈ బెంచ్, ఓన్లీ ముగ్గురే ఉన్నారు సార్ బెంచ్ లో, ఇంత పెద్ద నిర్ణయాన్ని తీసుకోవడానికి మినిమం 10 పీపుల్ బెంచ్ ఉండాలి సార్, మినిమం 10 పీపుల్. ఎందుకంటే ఇది ఒక విషయానికి సంబంధించింది కాదు. ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ డాగ్స్, ఇట్ ఈస్ ఆల్సో ద ట్యాక్స్ పేయర్స్ మనీ. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఈ రోజు నా దగ్గర ఒక 40-50 డాగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని నేను మినిమం టు మినిమం టేక్ కేర్ చేయడానికి 20,000 రూపీస్ నా వర్కర్స్ కి శాలరీ వెళ్తుంది సార్. వర్కర్స్ పెట్టాలి, నేను వర్కర్స్ శాలరీ వెళ్తుంది మంత్లీ. నేను ఇంకా తక్కువ, మినిమం బేసిక్ చెప్తున్నాను. వాటర్ రిసోర్స్, గ్యాస్, ఎలక్ట్రిసిటీ, ఫుడ్ కలుపుకొని 60,000 to 70,000 రూపీస్ ఖర్చు వస్తుంది సార్. ఇది మినిమం ఖర్చు పర్ మంత్. ఒక్క డాగ్ కి లేదన్నా కూడా 2,000 to 2,000 రూపీస్ ఖర్చు వస్తుంది మంత్లీ. ఎంత తక్కువ చేసుకోవాలన్నా. అంటే ఇప్పుడు ఢిల్లీ సుప్రీం కోర్టు చాలా విషయాలు కన్సిడర్ చేయలేదు సార్. ఒకటి ఎకనామిక్స్ కన్సిడర్ చేయలేదు. ఒకటి, ఎస్ వి ఆల్సో డోంట్ వాంట్ డాగ్స్ టు బి ఆన్ ద రోడ్స్ మీద వద్దు, కానీ ఇన్ని లక్షల డాగ్స్, వందల వేలు కూడా కాదు, లక్షల డాగ్స్ ని ఎక్కడని పెడతాము? దాన్ని బాగోగులు ఎలా చూసుకుంటాము? మన దేశంకి అహింస అనే సంస్కృతి ఉంది, దాన్ని పక్కకు పెడదామంటున్నారా? ముగ్గురు కలిసి, ఈ ముగ్గురు బెంచ్, ఈ ముగ్గురు జడ్జెస్ కలిసి ఇలాంటి నిర్ణయం ఇచ్చే ముందు డాగ్ బిహేవియర్స్ ని కన్సల్ట్ చేయలేదు, ఎకనామిక్స్ ఫైనాన్షియల్ అడ్వైజర్స్ ని కన్సల్ట్ చేయలేదు, పబ్లిక్ ని కన్సల్ట్ చేయలేదు. మళ్ళీ సిట్టింగ్ ఇంకో బెంచ్ పెట్టాలి, ఇంకో టీమ్ ని పెంచాలి, ఏది కన్సిడర్ చేయకుండా రీలొకేట్ చేయాలి అంటే ఎక్కడికి తీసుకెళ్ళాలి, వాటిని ఎక్కడ వదలాలి? ఆ క్లారిటీ ఎవరు ఇవ్వలేదు సార్. మేయర్ గారు ఇవ్వలేదు. వి విల్ కన్స్ట్రక్ట్ అంటున్నారు. నేను ఈ రోజు యాజ్ వి స్పీక్ 500 స్క్వేర్ యార్డ్స్ లో 100 డాగ్స్ కోసం అని ఒక ఫెసిలిటీ కట్టిస్తున్నాను సార్. నాకు 15 lakhs ఖర్చు వస్తుంది. 500 స్క్వేర్ యార్డ్స్ కి నేను 100 డాగ్స్ కోసం ఫెసిలిటీ కట్టిస్తుంటే 15 lakhs ఖర్చు వస్తుంది. ఇది లోయర్ ఫిగర్ చెప్తున్నాను. 20 lakhs దాటుతుంది ఈజీగా. బై ద టైమ్ ద ప్రాజెక్ట్ విల్ కమ్ బి హ్యాండ్ ఓవర్ టు మీ, 20 lakhs ఖర్చు వస్తుంది సార్. అంటే ఇప్పుడు గవర్నమెంట్ కూడా అట్లా ఫెసిలిటేట్ చేయాల్సినటువంటి అవసరం ఉందా ఢిల్లీలో? మోర్ దెన్ 2,000 సెంటర్స్ కట్టాలి సార్. ఒక్క సెంటర్ కి 40 to 50 lakhs ఖర్చు వస్తుంది. మీరు అర్థం చేసుకోండి, ఎన్ని వేల కోట్ల రూపాయలు ట్యాక్స్ పేయర్స్ మనీ ఎక్కడికి పోతుంది. మనకి రోడ్లు వేయడానికి డబ్బులు లేవంటారు, మంచి గవర్నమెంట్ హాస్పిటల్స్ మెయింటైన్ చేయడానికి డబ్బులు లేవంటారు, ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్ మెయింటైన్ చేయడానికి డబ్బులు లేవంటారు, మన
సురక్షిత బలగాలని బలోపేతం చేయాలంటే డబ్బులు లేవంటారు. మన పువర్ అండ్ ఎకనామికలీ వీక్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న వ్యక్తులని వాళ్ళని ఎంపవర్ చేయాలన్నా, వాళ్ళని అప్‌లిఫ్ట్ చేయాలన్నా డబ్బులు లేవంటారు. ఈరోజు ఈ ఒక్క కుక్కల సమస్య కోసం వీళ్ళకి వేల లక్షల కోట్ల రూపాయలు ఎక్కడికెళ్ళొస్తాయి అనేది ఇట్స్ అ బిగ్ క్వెషన్ మార్క్. ఇది ఎవ్వరూ దీని క్లారిటీ కానీ లేదు. ఇక్కడ ఇంకో క్వశ్చన్ మార్క్, సుప్రీం కోర్టు తీర్పు ఎంతవరకు అమల్లోకి వస్తుంది అనేది ఇంకో క్వశ్చన్ మార్క్ కదా. ఇది రాదు సార్. ఇది రాదు. 100% రాదు. నేను అనుకుంటున్నానంటే ఇది ఏదో డైవర్షన్ టాక్టిక్ అని నేను అనుకుంటున్నాను. పర్సనలీ పబ్లిక్ గా నేను కానీ చెప్పకూడదు. ఒకవేళ సుప్రీం కోర్టు తీర్పు చెప్పినట్టుగా ఆ లొకేషన్ సెంటర్స్ కట్టి రీలొకేట్ చేస్తే భవిష్యత్తులో కొంత స్ట్రే డాగ్స్ కూడా కొంత ఇబ్బందులకు గురి కాకుండా అవి కూడా సేఫ్గా ఉండే అవకాశాలు ఉంటాయి కదా. అట్లా మనం పాజిటివ్ గా ఎందుకు ఈ వ్యవహారాన్ని థింక్ చేయకూడదు? 1000, 100, 1,00,000 1,00,000 డాగ్స్ వరకు నేను ఒప్పుకోగలుగుతా సార్. నేను కూడా ఒప్పుకుంటా. 1,00,000 డాగ్స్ ప్రాబ్లం ఉంది. వీటిని రీలొకేట్ చేయొచ్చు. వీటికి ఏదైనా మల్టిపుల్ సెంటర్స్ ఓపెన్ చేయొచ్చు అని మాట్లాడొచ్చు. కానీ నా 500 స్క్వేర్ యార్డ్స్ లో 100 డాగ్స్ ని పెడితే దాంట్లో ఎవ్రీ 5-6 డాగ్స్ లో ఒక లీడర్ డాగ్ వస్తుంది. దాంట్లో ఆల్ఫా డాగ్ వస్తుంది. అది వేరే డాగ్స్ కలిసి ఇంకో డాగ్ ని అటాక్స్ చేస్తాయి ఒక దగ్గర పెడితే. ఎందుకంటే అది ప్యాక్ మెంటాలిటీ స్టార్ట్ అయిపోతుంది అక్కడ. నేను ఇంత కంపాషన్ గా ఇక్కడ మీరు అన్నారు 1,00,000 డాగ్స్ అని. ఇప్పుడు ఢిల్లీలో ఎన్ని లక్షల కుక్కలు ఉన్నాయని ఏమన్నా దాని మీద ఏమన్నా స్టడీ ఏమన్నా లెక్కలేయటం అట్లాంటివి జరిగింది? మొత్తం 3 సెక్టర్లు తీసుకొని ఢిల్లీ, ఎన్సీఆర్, గుర్గాం ఈ 3 సెక్టర్లు తీసుకుంటే మోర్ దెన్ 10 lakhs ఉన్నాయి సార్. హైదరాబాద్ లోనే మోర్ దెన్ 20 lakhs ఉన్నాయి సార్. మోర్ దెన్ 20 lakhs ఉన్నాయి. ఇన్ని డాగ్స్ ని మనము షిఫ్ట్ చేయలేము. హ్యూమన్లీ ఇంపాసిబుల్ కాదు సార్ అది. కానీ మనం డాగ్ బైట్స్ కూడా నివారించవచ్చు కదా ఆ విధంగా చేస్తే. డాగ్ బైట్స్ ని నివారించడానికి మనం ఇంత కాస్ట్లీ అఫేర్, మనం ఇంత పెద్ద స్టెప్ తీసుకునే అవసరం లేదు సార్. నా పాయింట్ ఏంటంటే ఇది ఇంపాసిబుల్ టాస్క్. ఇది ఐవాష్ లేదా డైవర్షన్ పాలిటిక్స్ నడుస్తుంది. దిస్ ఇస్ నాట్ అబౌట్ షిఫ్టింగ్ డాగ్స్. ఏదో ఇంపార్టెంట్ టాపిక్ నుంచి మన ప్రజల దృష్టి మళ్లించాలనే ఏదో నడుస్తుందని నా ఆనెస్ట్ ఫీలింగ్. అండ్ దానికి ప్రెసెంట్ గవర్నమెంట్ జ్యుడిషియల్ సిస్టమ్ ని వాడుకుంటుంది అనేది నా పర్సనల్ ఒపీనియన్. అంటే ఇప్పుడు కుక్కలు తరలించడం వల్ల ప్రభుత్వాలకు వచ్చే లాభం ఏంటి? డైవర్షన్ పాలిటిక్స్ అని మీరు అంటున్నారు, ప్రభుత్వాలకు వచ్చే లాభం ఏంటి? ఈ రోజు మాట్లాడితే ఈ స్టేట్మెంట్ రాకముందు 2 days ముందు రాహుల్ గాంధీ ఎలక్షన్ ఫ్రాడ్ గురించి మాట్లాడారు. ఎలక్షన్స్ లో మల్టిపుల్ ఒకటే పర్సన్ 10 సార్లు 20 సార్లు ఓట్ వేయడం గురించి మాట్లాడాడు. ఇట్ నీడ్స్ టు బి ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఇన్ ద కంట్రీ. మన ఓటు చోరీ అయింది. ఆయన క్లియర్ గా చెప్పాడు. ఆయన ఐఎమ్ నాట్ ఇన్ ఫేవర్ ఆఫ్ ఎనీ పొలిటికల్ పార్టీ. ఐఎమ్ నాట్ అ పొలిటికల్ పర్సన్. కానీ ఈ రోజు ఒకవేళ దేశానికి అన్యాయం జరుగుతుంది లేదా ఎవరైనా అన్యాయంగా సత్తాలో వచ్చారు అంటే దట్ నీడ్స్ టు బి క్వశ్చన్. అండ్ దీనికోసము నేను అనుకుంటున్నాను ఏంటంటే దిస్ కుడ్ బి వన్ ఆఫ్ ద మేజర్ రీజన్స్. ఎందుకంటే ప్రాక్టికలీ గవర్నమెంట్ కూడా ఇది చెయ్యలేదు సార్. ఆల్రెడీ జిహెచ్ఎంసీకి ఒక్కసారి ఏదో ప్రభుత్వాలు చేయలేదు అన్నప్పుడు మీరు నిరసన తెలపాల్సినటువంటి అవసరం ఏముంది? ప్రభుత్వాలు చేయలేదు అని మీరు అనుకుంటున్నప్పుడు మీరు నిరసన తెలపాల్సినటువంటి అవసరం ఏంటి? ఎడ్యుకేషన్ పోరాటం ఎందుకు? డెఫినెట్లీ నిరసన తెప్పాలండి. ఎందుకంటే ఇది ఒఫీషియల్ గా వచ్చిన సుప్రీం కోర్ట్ రూలింగ్. ఈ రూలింగ్ ఎంత ఇంప్రాక్టికల్ అయినా సరే ఇంప్రాక్టికల్ అని చెప్పే బాధ్యత మనకుంది యాజ్ అ సిటిజన్. నా ట్యాక్స్, నా మనీ అది. నేను ట్యాక్స్ మన 140 కోట్ల మంది కలిసి కట్టిన డబ్బుల్ని ఎలాగో ఎటో వృధా చేస్తా అంటే ఒప్పుకోం సార్. అండ్ ఇలాంటి పిచ్చి రూలింగ్స్ వస్తే అది కూడా ఒప్పుకోం సార్. ఎందుకు ఒప్పుకోవాలి? దీని గురించి వాళ్ళ వాయిస్ సార్. సైలెన్స్ ఆఫ్ అన్ ఎడ్యుకేటెడ్ మ్యాన్ ఇస్ మోర్ డేంజరస్ దెన్ బ్యాడ్ పీపుల్స్ యాక్షన్ సార్. సైలెన్స్ ఆఫ్ అన్ ఎడ్యుకేటెడ్ పర్సన్ ఇస్ మోర్ వర్స్ దెన్ ద డూయింగ్స్ ఆఫ్ ద బ్యాడ్ పీపుల్. ఎడ్యుకేటెడ్ పర్సన్ ఇవాళ నోరు మూసుకొని ఉన్నాడు కాబట్టే మన సమాజంలో అరాచకాలు పెరుగుతున్నాయి. మన సమాజంలో అరాచకాలు పెరగడం కారణం దిస్ ఇస్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్. పొలిటీషియన్స్ ఇవాళ ఎందుకు ఇలా ఉన్నారంటే చదువుకున్న వాళ్ళు వాళ్ళ వేరే గోల్స్ మీద వెళ్ళిపోతున్నారు కానీ దేశం గురించి పట్టించుకునే వాళ్ళు లేరు. బ్రెయిన్ డ్రైన్ వల్ల వేరే కంట్రీస్ కి వలస వెళ్ళిపోతున్నారు. అక్కడున్న ఫెసిలిటీస్ నచ్చి అక్కడే ఉండిపోతున్నారు. నిరసనలు తెలుపుతున్నారు ఏంటి? సుప్రీంకోర్టు మీ వాదనలు పరిగణలో తీసుకునే అవకాశం ఉంటుందా? మీరు ఆన్లైన్ క్యాంపెయిన్ చేస్తున్నారు, దీనివల్ల ఏమైనా ఉపయోగం ఉందా? ఈ రోజు పొద్దున్న వచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా హీ కన్సిడర్డ్ లిస్నింగ్ టు ఆల్ ద వాయిసెస్
ఆయన దీంట్లో చూస్తా అన్నారు. వీఆర్ టేకింగ్ దిస్ యాజ్ అ రే ఆఫ్ హోప్. దురదృష్టవశాత్తు దీని గురించి మాట్లాడాల్సి వస్తుంది. యానిమల్ బర్త్ కంట్రోల్ సార్, నేను బిఫోర్ వి కంక్లూడ్, అంటే బిఫోర్ వి ఫినిష్ దిస్ టాపిక్, నేను క్లియర్ గా ఏం చెప్పాలనుకుంటున్నా సార్, యానిమల్స్ ని ఈవెన్ బర్త్ కంట్రోల్ సర్జరీస్ పటిష్టంగా చేయాలి అంటే అక్కడ 10 డాగ్స్ ఉంటే 10లో 8 డాగ్స్ ని కంపల్సరీ ఆపరేట్ చేయాలి. అన్ని డాగ్స్ మన చేతికి రావాలంటే ఫస్ట్ అవి మనల్ని నమ్మాలి అంటే ప్రజలు నీకు ఇష్టమున్నా లేకపోయినా కూడా దాన్ని రాయి పెట్టి కొట్టి చీతు అనే బదులు ఒక బిస్కెట్ వేస్తే అది నీ కాళ్ళ దగ్గర పడుంటది. దాన్ని మీరు ట్రాక్ చేయొచ్చు, ఆ పర్టికులర్ డాగ్ ని ట్రాక్ చేయొచ్చు. ట్రాక్ చేసి అరే ఈ కుక్క రా అంటే వస్తుంది. దాన్ని అలాగే జిహెచ్ఎంసీకో, మున్సిపల్ అథారిటీకో, లేకపోతే ఎన్జిఓస్ కో అప్పచెప్తే వాళ్ళు చక్కగా బ్యూటిఫుల్ గా ఆపరేట్ చేసి మళ్ళీ అదే ప్లేస్ లో వదులుతారు. మనకి దానికి అది మీ ఇల్లుని కాపాడుకొని కూర్చుంటుంది, మీ పిల్లల్ని కాపాడుకొని కూర్చుంటుంది. మనం ఈ రోజు దాన్ని రాళ్ళు పెట్టి కొట్టడం వల్లనే, చీతు అనడం వల్లనే అవి మనుషులని ఎనిమీస్ లాగా చూస్తుంది, శత్రువులాగా చూస్తుంది. చిన్న పిల్లప్పుడు రోడ్డు మీదకి వెళ్ళినప్పుడు అరే చిన్న సైజ్ శత్రువు వచ్చాడు, వీళ్ళని అటాక్ చేయొచ్చు అని ఈజీగా అటాక్ చేయాల్సి వస్తుంది. వాళ్ళ మెంటాలిటీని మనమే చేంజ్ చేస్తున్నాం సార్. బై డిఎన్ఏ, బై డిఫాల్ట్ దే ఆర్ లాయల్, దే ఆర్ కంపాషనేట్, దే ఆర్ లవింగ్. ఉట్టిగా అనలేదు సార్. మ్యాన్స్ హిస్టరీలో డాగ్ కి మ్యాన్స్ బెస్ట్ ఫ్రెండ్ అనే హోదా ఉట్టిగా రాలేదు. దానికి ఒక చరిత్ర, దానికి ఒక హిస్టరీ, దానికి ఒక లాయల్టీ ఉంది కాబట్టే ఈ రోజు అది మనకి మ్యాన్ బెస్ట్ ఫ్రెండ్ అయింది. మనల్ని ఎన్నో తీవ్రవాదుల అటాక్స్ నుంచి కాపాడుతుంది. మొన్న మనం చూసాం కదా సార్ పెహల్గామ్. ఇప్పుడు ఫైనల్ గా ఏం సొల్యూషన్ కోరుకుంటారు మీరు? అంటే ఇప్పుడు స్ట్రే డాగ్స్ లాగే ఉండాలని కోరుకుంటారా, లేకుంటే కరప్షన్ లేకుండా చిత్తశుద్ధిగా మున్సిపల్ అథారిటీస్ వాళ్ళ ఏరియాలో పర్ఫెక్ట్ గా క్యాచింగ్ చేసి బర్త్ కంట్రోల్ సర్జరీస్ చేసి వ్యాక్సినేషన్, యాంటీ రేబీస్ వ్యాక్సినేషన్ ఇచ్చి వాళ్ళ ఏరియాలో వదిలేస్తే అంతకంటే గొప్ప పని ఏం లేదు. వాటి రోడ్డు పైన యాక్సిడెంట్లు అయినా ఇంకేమైనా కూడా మేము చూసుకుంటాము. మేము వాటి బాగోగులు చూసుకుంటాం. మాలాంటి కొన్ని లక్షల మంది పనిచేస్తున్నారు. కానీ ఇదే గల్లంతో చెప్తున్నాను, ఆల్రెడీ నేను 30, 40, 50 డాగ్స్ ని ఇంటికి తెచ్చి పెట్టుకున్నాను. మీరు కూడా మీ తరఫు నుంచి ఎవరైతే మీ ఇంటికి వెళ్ళి తీసుకొని పెట్టుకో అంటే, ఒక బిచ్చగాడికి నువ్వు ₹1 సహాయం చేస్తే నేను నిన్ను అనను అరే బిచ్చగాడికి సహాయం చేసావు కదా, నువ్వు వాడిని తీసుకుపోయి ఇంట్లో పెట్టుకోమని నేను చెప్పను. అలాగే ఇది అందరి రెస్పాన్సిబిలిటీ. దిస్ ఈస్ అ సోషల్ రెస్పాన్సిబిలిటీ. దిస్ ఇస్ నాట్ వన్ పర్సన్స్ రెస్పాన్సిబిలిటీ. మనం ఎలా ఈ ప్రపంచంలోకి వచ్చామో అవి కూడా ఈ ప్రపంచంలోకి వచ్చాయి. రిమెంబర్, రోడ్ ఈస్ క్రాసింగ్ ద ఫారెస్ట్ ఈస్ నాట్ క్రాసింగ్ ద రోడ్. ఫారెస్ట్ లోకి మనం రోడ్ వేసాం కానీ ఫారెస్ట్ రోడ్ లోకి రాలేదు. అదే జరుగుతుంది. ఈ మనతో పాటు పుట్టినవి, వాటికి ఇచ్చే రెస్పెక్ట్ వాటికి ఇవ్వాలి. నేచర్ మనకు ఒక ఆప్షన్ ఇచ్చింది. బర్త్ కంట్రోల్ సర్జరీస్ చేసినా కూడా అవి హ్యాపీగా బతకగలుగుతాయి. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్స్ యూ కెన్ డూ. వాటిని చీతు అనకుండా ఉంటే అవేర్నెస్ క్యాంపెయిన్స్ చేయాలి సార్. బర్త్ కంట్రోల్ తో పాటు అవేర్నెస్ క్యాంపెయిన్, మాస్ అవేర్నెస్ క్యాంపెయిన్. ఏదో టూకీగా 2-3 పోస్టర్లు రిలీజ్ చేసి సీఎంఓ, ఎంపీఓ, పిఎంఓ ఫోటో వేసేసి మేము ఏదో చేసేసామని కాదు. సివిల్ సర్వెంట్స్, గవర్నమెంట్ ఏజెన్సీస్, గవర్నమెంట్ బాడీస్, స్కూల్స్, కాలేజెస్, ప్రతి విభాగంలోకి మెసేజ్ వెళ్ళాలి. ఏంటంటే ఈ ప్రాబ్లం తక్కువ కావాలి హ్యూమన్లీ అంటే ఈ పద్ధతులు ఫాలో చేస్తే విత్ ఇన్ 5 years ఈ ప్రాబ్లం కనిపించదు సార్. నేను ఇంకొక డేటా చెప్తాను సార్. మొత్తం ఇండియాలో 2024లో రికార్డ్ అయిన నంబర్ ఆఫ్ డాగ్ బైట్ కేసెస్ ఇస్ 5 lakhs సార్. 5 lakhs. మొత్తం ఢిల్లీలో తీసుకుంటే 10 lakh డాగ్స్ ఉన్నాయి సార్. హైదరాబాద్ లో 20 lakh డాగ్స్ ఉన్నాయి. చెన్నై, కర్ణాటక, మొత్తం ఆల్ ఓవర్ ఇండియా అన్ని స్టేట్స్ తీసుకుంటే మోర్ దెన్ 10 crore డాగ్స్ ఉంటాయి సార్. 10 crore డాగ్స్ ఎక్కడ, 5 lakhs bites ఎక్కడ, 4 to 5 lakhs bites ఎక్కడ? నెగ్లిజిబుల్. ద నంబర్ ఆఫ్ బైట్స్ ఆర్ ఆల్సో వెరీ నెగ్లిజిబుల్. 99.9% అవి ఏమి అనవు. మీరు చూపించే క్లిప్పింగ్స్, మన మీడియా చూపించే క్లిప్పింగ్స్ ఎంత తొవ్వి చూసినా కూడా వాళ్ళు మహా అంటే డజను 20 to 30 క్లిప్పింగ్స్ కట్టే ఎక్కువ వేయలేరు. కానీ ఒక యానిమల్ మనిషి పట్ల చూపించే ప్రేమ ఒక వీడియోస్ కొన్ని కోట్లలో దొరుకుతాయి సార్. మీకు కొన్ని కోట్లలో దొరుకుతాయి. అది కూడా కన్సిడర్ చేయాలి కదా సార్. నేను ఈ రోజు మీడియాని, ఎవరైతే డాగ్స్ ని చాలా బ్యాడ్ గా రిప్రజెంట్ చేస్తున్నారో వాళ్ళు కూడా ఈ సమస్యకి, ఈ బైట్స్ కి 100% బాధ్యతలు. ప్లీజ్ మీ ఛానల్ ద్వారా
ప్రతి ఒక్క మీడియా పర్సన్ కి ఈ మెసేజ్ వెళ్ళాలి. థ్యాంక్ యూ సంజీవ్ గారు. సో మొత్తం మీద ప్రకృతి ప్రేమికులందరూ కూడా ఇప్పుడు రోడ్డు ఎక్కుతున్నారు. మూగ జీవాల కోసం ఖచ్చితంగా వాళ్ళ ఆక్రందనలు వాటిని మా పాటికి మమ్మల్ని వదిలేయండి అంటూ కూడా కోరుకుంటున్నటువంటి నేపథ్యం. సో చూద్దాం భవిష్యత్తులో ఏం జరుగుతుందో. సో మీరు కూడా సుప్రీంకోర్టు తాజాగా ఇచ్చినటువంటి తీర్పు మీద ఇప్పుడు అందరూ కూడా గొంతెత్తి ఇవాళ నిరసన తెలుపుతున్నటువంటి నేపథ్యంలో మీరు ఆ సుప్రీంకోర్టు తీర్పు మీద మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.